మనం 2024వ సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. నా జానకిరామ్ తులారాశి వారి జాతకం ప్రయత్న యోగబలం ఎలా ఉంది చూడు. ప్రశ్న శాస్త్రంలో వారి భవిష్యత్తు భూత భవిష్యత్తు వర్ధమానం అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, అడవపడ్డ పనిది, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, సంసారం, కోరిక, యోగం, బలం చూడు. ముఖ్యంగా తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే సబ్కా మాలిక్ హై అన్నట్టు షిరిడి సాయిబాబా వచ్చిండి. వారి జ్యోతిష్య బలంలా సబ్కా మాలిక్ ఏక్ హై అన్నట్టు షిరిడి సాయిబాబా వచ్చిండు. అలాగే వనదేవతలు మన ఆసియాలో మాత్రం 2వ స్థానం 1వ స్థానంలో ఉన్న అమ్మవారు వనదేవతలు, సమ్మక్క సారక్క దేవతలు. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీదేవత, ధనం మూలం జగత్, ధనం లేనిది ఏ కార్యం కాదు. పుట్టుక నుంచి సత్య వరకు, సత్య నుంచి ఇంకో మరో జన్మ ఎత్తే వరకు కూడా ధనానికి మాత్రం సంబంధం, అవినాభావ సంబంధం ఉంటుందండి. అలాగే మాత్రం ధనలక్ష్మి కర్ణయోగ బలం కూడా ఉంది తులారాశి వారి జాతక బలంలా. అలాగే మాత్రం సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరిగే అవకాశం ఉంది, చంద్రుడి చుట్టూ సూర్యుడు తిరిగే అవకాశం ఉంది. కానీ మాత్రం వారి చుట్టూ మనుషులు తిరిగే అవకాశం ఉంది, మనిషి చుట్టూ ధనం తిరిగే అవకాశం ఉంది, ధనం చుట్టూ ప్రపంచం మొత్తం తిరిగే అవకాశం ఉందండి. ధనంతో జరగలేని పనంటూ ఏం లేదండి. కానీ 1,00,000 కార్యాలు మంచి జరిగితే మాత్రం 2,00,000 కార్యాలు చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ధనం మాత్రం చాలా వరకు లక్ష్మీప్రద యోగం అండి. అలాగే ఇబ్బందికరమైన పరిణామం కూడా ఉంటుందండి. తులారాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం 11, ఖర్చు 11, సరిసమాన యోగ బలం ఉందండి. నవగ్రహాల్లో మాత్రం 9 గ్రహాలు సహకారంలో చూడాలంటే మాత్రం 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 2 గ్రహాలు అనుకూలంగా లేవండి వీరి జాతక బలానికి. కానీ మాత్రం ప్రతి రాశి వారికి మాత్రం ఈ సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో మాత్రం కొన్ని గ్రహాలు మార్పిడి జరుగుతున్నాయండి. అంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి గ్రహాలు మారుతూనే ఉంటాయి. అలాగే అశ్వీజ మాసం, భాద్రపాద, అశ్వీజ, కార్తీక మాసాలు గ్రహాలు మారుతున్నాయి కాబట్టి 5వ స్థానం నుంచి 6వ స్థానంలో శని రాబోతుంది. చాలా వరకు శుభయోగం జరిగే అవకాశం ఉంది. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కుటుంబ చిక్కులు మాత్రం తప్పకుండా ఉంటాయండి. అలాగే వీరి పేరు మీద మాత్రం త్రాసు లాంటి జాతకం అండి వీరిది. త్రాసు అంటే మన కొల్చే వస్తువు, బరువు మోసే వస్తువు ఉంటుంది కదా, త్రాసు వ్యాపారం చేసి కాడ అలాంటిది. ముఖ్యంగా మాత్రం ఎటు బరువు ఉంటే అటు బరువై ఒరిగే అవకాశం ఉంటుందండి వీరి జాతకంలో. చెడు వస్తే చెడు వైపు బరుగుతారు, మంచి వస్తే మంచి సైడు ఒరుగుతారు. కానీ వాళ్ళు ఒరిగిస్తేనే ఒరుగుస్తారు తప్ప కానీ వీరు మాత్రం ఒరిగే వాళ్ళు కాదండి. వీరి జాతకంలో ఎప్పుడు స్థిరంగానే ఉంటారు. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కానీ నమ్మిన దాంట్లో మాత్రం ఇబ్బందులు చాలా ఉంటాయండి. కుటుంబ సభ్యులతో మాత్రం ఇబ్బందులు చాలా ఉంటాయి. వీరు ఏది మాట్లాడినా కూడా అవతల వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కులపరం కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, రక్త సంబంధ పరంగా కావచ్చు, కానీ మాత్రం వర్గపరంగా కావచ్చు, జాతి పరంగా కావచ్చు. మరి పెద్ద మనుషులతో మాత్రం వీరికి విభేదాలు జరిగే అవకాశం ఉన్నది. వీరు ఏది మాట్లాడినా వారు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఏదైనా మాట్లాడితే పొరపాటు అన్నట్లు ఉంటుంది. వీరి జాతకంలో ఎంత కంట్రోల్గా మాట్లాడినా కానీ వీరి మాటని అవతల వారు మాత్రం అపార్థం చేసుకుని విపరీతమైన ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. కానీ స్త్రీలకు అద్భుతంగా ఉన్నది. వివాహ బలంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్ట ప్రకారం వివాహమైన కలిసి వస్తుందండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం 38 సంవత్సరాలు ఉన్నవారికి మాత్రం 54 సంవత్సరాల వరకు ఇబ్బందులు తప్పవండి. కానీ శని అంతర్దశలు నడుస్తుంది. ఆ శని అంతర్దశలు నడిచి ఇబ్బందులు పెడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈశ్వరుని ఆరాధన చేయటం, అలాగే శనీశ్వరుని పూజ చేయటం, తైలాభిషేకం చేయటం, నువ్వులు దానం చేయటం, అలాగే గోమాతని పూజ చేయటం, నల్లగోవుని పూజ చేయటం చాలా వరకు మంచిది ఇది జ్యోతిష్య బలంలా. అలాగే కాలభైరవ రూపు ధరించడం చాలా వరకు మంచిదండి. కాలభైరవ రూపు అని ఒక కంకణం దొరుకుతుంది, చాలా శక్తివంతమైన కంకణం అది. ఎల్నాటి శని నడుస్తున్నప్పుడు, శని మహర్దశ నడుస్తున్నప్పుడు మెడలో ఇది ధరిస్తే మాత్రం చాలా వరకు జనాకర్షణ కలిగే అవకాశం ఉంది. వారి మీద దోషం తొలగిపోయే అవకాశం ఉంది. వీరు రాజకీయ రంగంలో పోయిన గెలిచి వస్తారు, జ్యోతిష్య రంగంలో కూడా వీరి మాట సిద్ధిస్తుంది. అలాగే వీరు ఏ పని పట్టినా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక చెడు పని తప్ప మంచి పని ఏది చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. చెడు పనికి మాత్రం శనీశ్వరుడు హర్షించడండి. ఎందుకంటే కలియుగంలో శనీశ్వరుడికి చాలా బలం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం ఒకనొక కాలంలో మాత్రం ప్రపంచం మొత్తంలో మాత్రం మన భారతదేశమే కాదు అన్ని దేశాలతో పాటు మాత్రం రాజరికంలో నడిచేది
ముఖ్యంగా మన భారతదేశం కూడా మాత్రం రాజరికంలో నడిచేది. ఇప్పుడు నడుస్తున్నది ప్రజాస్వామ్యం అండి. కొన్ని దేశాలు మాత్రమే రాజరికం నడుస్తున్నాయి, ప్రపంచం ఉన్నది. కానీ మనం భారతదేశం మాత్రం నడుస్తున్నది ప్రజాస్వామ్యంలో నడుస్తున్నది మాత్రం. కాబట్టి సామాన్యమైన మానవులు కూడా మాత్రం గొప్పగా అయ్యే అవకాశం ఉందండి. గొప్పగా ఉన్నవారు కూడా అతి సామాన్యంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే గ్రహానుసారం అలా కలిగే అవకాశం ఉంది. మన కర్మ సిద్ధాంత యోగమైన భూమి అండి ఇది. అలాగే మాత్రం చూడాలంటే మాత్రం దాని వలన మాత్రం కర్మ అనుభవించక తప్పదు హైందవ ధర్మశాస్త్ర ప్రకారం. అలాగే మనది వీరి జాతకంలో వేరు చేసిన మాత్రం తులారాశి వారి జాతకంలో చిత్ర నక్షత్రం వారు చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందండి. ఒక రకంగా ధనయోగం కలుగుతుంది, ఇంకో రకంగా ధనం ఖర్చు అవుతాయి, ఒక రకంగా చాలా వరకు వీరికి మంచి సన్మానాలు కార్యాలు జరుగుతాయి, చాలా మంచి యోగ బలాలు జరుగుతాయి. ఒక సైడ్ నుంచి వస్తే ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కుటుంబ పరంగా కావచ్చు, అన్నదమ్ముల పరంగా కావచ్చు, అలాగే అక్క చెల్లెల పరంగా కావచ్చు, బావబామ్మల తరపు కావచ్చు, స్నేహితుల తరపు కావచ్చు, రక్త సంబంధుల తరపు కావచ్చు, ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుందండి. ముఖ్యంగా గృహ నిర్మాణం చేయాలనుకునేవారు, స్థలం తీసుకోవాలనుకునేవారు, కొనాలనుకునేవారు 1కి 4 సార్లు ఆలోచించడం మంచిదండి. అలాగే రియల్ ఎస్టేట్ రంగం మాత్రం 50% ఉంటుందండి లాభం. వీరి జాతక బలంలో 50% లాభం ఉంటుంది, 50% శూన్యమయ్యే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. కళారంగానికి కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు, అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, గాయకులు కావచ్చు, గీత రచయితలు రాసేవారు కావచ్చు, అలాగే సంగీత కళాకారులు కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు, అలాగే ఎడిటర్లు కావచ్చు, కెమెరామ్యాన్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి మాత్రం మంచి యోగ బలం నడిచే అవకాశం ఉందండి. జ్యోతిష శాస్త్రంలో కూడా ఉంది. అలాగే వారు కూడా వారి ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకొని వారు చేసే పనిని నమ్ముకొని వాళ్ళ టాలెంట్ నమ్ముకుని ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే మాత్రం తిరుగుండదండి. వాళ్ళ జాతక బలంలో ఎక్కడ పోయినా మాత్రం వారు ఏ ఊరిలో ఉన్నా, ఏ రాష్ట్రం ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మాత్రం ఖచ్చితంగా వారికి మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా మాత్రం ఆ సరస్వతి మాత కటాక్షం మూలంగా, లక్ష్మీదేవత కటాక్షం మూలంగా వీరికి చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా అమ్మవారికి పూజ చేయడం చాలా వరకు మంచిది. నరదిష్టి అధికంగా ఉంటుంది కాబట్టి లేనిపోని గొడవలు, చిక్కులు, చికాకులు, అపార్థాలు వస్తున్నాయి కాబట్టి ఈ చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం, అమ్మవారిని పూజ చేయటం, అలాగే మాత్రం వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం తప్పకుండా మాత్రం కులదేవతని ఆరాధన చేయటం మంచిదండి. ఇలా చేస్తే వీరి మీద ఉన్న చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి జాతక బలంలో మాత్రం ధన విషయంలో, రుణ విషయంలో, రణ విషయంలో ఏదైనా సరే మాత్రం ఎప్పటికప్పుడు తొలగించుకోవడం మంచిదండి. రుణశేషం, అగ్నిశేషం, అలాగే శత్రుశేషం ఉండొద్దండి. శత్రుశేషం ఉండొద్దంటే అవతల శత్రువులా కనబడ్డ మనిషిని చంపేయమని కాదండి, శత్రుత్వాన్ని చంపేసుకోవాలని, శత్రుత్వం ఉన్న వాళ్ళని తొలగించుకోవాలి, శత్రుత్వం తొలగించుకొని మిత్రుత్వం చేసుకోవాలి. ఇక రుణశేషం ఉండొద్దు అంటారు. రుణశేషం అంటే ఎన్నాళ్ళైనా సరే మాత్రం వారి డబ్బులు మాత్రం తీర్చుకోవాలి, ఒకటేసారి కాకపోయినా కొద్ది కొద్దిగా తీర్చుకోవాలి. లాస్ట్ది అగ్నిశేషం. ఇంత అగ్ని ఉన్నా సరే మొత్తం దేశం కూడా చాలా ఒక నిప్పురవ దేశం కూడా మాత్రం కాల్చి పిలి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మాత్రం అగ్నిశేషం కూడా ఉంచొద్దండి. వీరి జాతకంలో మాత్రం రాబోయే కాలం మంచిగా ఉన్నది, అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. కరెక్ట్ వీరి జాతకానికి మాత్రమే భాద్రపాద మాస ఘడియ నుంచి అశ్విజ మాస దసరా ఘడియలో మాత్రం, విజయదశమి ఘడియలో మాత్రం విజయం చేకూరే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా మాత్రం కులదేవతని ఆరాధన చేయటం, దుర్గామాతను పూజ చేయటం, నవగ్రహ ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.